శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామకృతికర్తారం భక్తలోకశిరోమణిం వందేహం తులసీదాసం మహాకవివతం సకం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం తులసీదాసు విరచితమైనటువంటి శ్రీరామచరిత మానసాన్ని గత 8 రోజులుగా అనుసంధానం చేసుకుంటూ ఇవాళ 9వ రోజు ప్రవచనంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నిన్నటి రోజున మనం దేవతలకి విష్ణుమూర్తి ఇచ్చినటువంటి అభయం, శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జననము, బాల్య లీలలు, అలాగే విశ్వామిత్రుడి యొక్క యాగ పరిరక్షణ, అటువంటి ఘట్టాలన్నీ కూడా రామానుగ్రహంతో చెప్పుకోగలిగాం. మరి ఈ రోజున అహల్యాశాప విమోచనం తదితర ఘట్టాలు కూడా మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాగరక్షణ పూర్తి చేసినటువంటి రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితోటి మిథిలా నగరానికి బయలుదేరారు. అక్కడ ధనుర్యజ్ఞ మహోత్సవం జరుగుతోంది, చూద్దామని తీసుకువెళ్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. అదొక మిష. రాముణ్ణి శ్రీరాముడిగా మార్చాలి. ఏమిటి రాముణ్ణి శ్రీరాముడిగా మార్చడం అంటే? శ్రీ అంటే అమ్మవారు, అంటే అమ్మవారితోటి కళ్యాణం జరిపించాలి. అందుకని విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి నడిపిస్తున్నాడు. ఆ దారిలో నిర్జనమైనటువంటి ఒక ఆశ్రమం కనపడింది. ఏ ఇతరమైనటువంటి పక్షులు కానీ ప్రాణులు కానీ లేనటువంటి ఆశ్రమం. అక్కడ ఒక రాయి మాత్రం పడి ఉన్నది. శ్రీరామచంద్ర ప్రభు ఆ ఆశ్రమం గురించి వివరాలు అడిగాడు విశ్వామిత్ర మహర్షిని. ఆ విశ్వామిత్రుడు చెప్పినటువంటి వివరాలని మనం చెప్పుకుందాం. గౌతమ మహర్షి యొక్క ధర్మపత్ని అయినటువంటి అహల్యాదేవి శాపవశం వల్ల శిలయై నీ పాదకమల రేణువును కాంక్షిస్తూ ఉన్నది రామా, ఆమె మీద కృప చూపవయ్యా అన్నాడు. పవిత్రమైనటువంటి శోకనాశకారి అయినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క దివ్య పాదము శోకంగానే మహాతపస్వి అయినటువంటి అహల్య లేచి నిలబడి అంజలి ఘటించింది. భక్తులకు ఆనందప్రదుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూచి ఆమె ప్రేమ విహ్వల అయింది, పులకిత గాత్ర అయింది. ఆమె నోట మాట రాలేదు. అత్యంత భాగ్యశాలి అయినటువంటి ఆ అహల్య శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరణార విందాలను
తాకి నమస్కారం చేసింది. ఆ సమయంలో ఆమె యొక్క కళ్ళ నుండి సంతత ధారగా ప్రవహించింది కన్నీరు. ఆమె చివరికి ధైర్యాన్ని కూడగట్టుకుని భక్తి పారవస్యంతో నిర్మలమైనటువంటి కంఠంతో శ్రీరామచంద్ర ప్రభువుని స్తోత్రం చేసింది. హే ప్రభు, బ్రహ్మజ్ఞానులకే గోచరమైనటువంటి ఓ రఘురామ, మీకు జయం. నేను అపవిత్రురాలిని, మీరు లోకపావనులు, భక్తులకు సుఖాలిచ్చే వంటి వాళ్ళు. ఓ కమలనైనా, జనన మరణ క్లేశాలను తొలగించేవాడా, నేను మీ శరణు జొచ్చుతున్నాను, నన్ను రక్షించండి. నా భర్త నాకు శాపం ఇచ్చి మేలే చేశాడు, దాన్ని నేను పరమానుగ్రహంగా భావిస్తూ ఉన్నాను. దానివల్ల మోక్షప్రదాత అయినటువంటి ఆ శ్రీహరిని నేత్రపర్వంగా దర్శించుకోగలిగాను. మీ దర్శన భాగ్యానికై ఆ పరమశివుడు కూడా తహతహలాడుతూ ఉంటాడు. నేను మందబుద్ధిని, నాకు ఒక్క వరం ప్రసాదించు స్వామి. నా మనస్సు అనేటువంటి తుమ్మెద సర్వదా మీ పాదకమల రసాస్వాదాన్ని చేసేటట్లుగా అనుగ్రహించండి. మీ పాదముల నుండి పరమ పవిత్రమైన గంగ ఉద్భవించింది. అలా ఉద్భవించినటువంటి గంగ శివుడి యొక్క జటాజూటాన్ని అలంకరించింది. మీ యొక్క శ్రీపాదాలను కడిగి బ్రహ్మ వాటిని భక్తితో సేవించాడు. అటువంటి మీ పాదము నా శిరముపై మోపబడింది. నేను ధన్యురాలైనాను స్వామి అని అహల్య పదే పదే భగవంతుడికి ప్రణామాలు చేసింది. అప్పుడు ఆమె అడిగినటువంటి అద్భుతమైన వరాన్ని ఆనందంగా అనుగ్రహించాడు రామచంద్రుడు. అదే సమయంలో గౌతమ మహర్షి అక్కడికి వచ్చాడు. ఇద్దరూ కలిసి రామచంద్రమూర్తిని అర్చించారు. తరువాత వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. తులసీదాస్ అంటున్నాడు, శ్రీరామచంద్ర ప్రభువు దీనజన బాంధవుడు, అవ్యాజ కరుణామూర్తి. ఓ మూఢ మనస, ఈ కపటాలైనటువంటి జంఝాటాలను విడిచిపెట్టి ఆయన నామాన్నే భజించు అంటూ ఉన్నాడు తులసీదాస్. రామలక్ష్మణులు విశ్వామిత్రుడు వెంట పవిత్ర గంగా నది తీరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి అక్కడ మునిశ్రేష్ఠుడైనటువంటి విశ్వామిత్రుడు దేవనది అయినటువంటి గంగ భూమికి అవతరించినటువంటి కథ అంతా వివరించాడు. అక్కడ వాళ్ళు ముగ్గురు కూడా మహర్షులతోటి కూడి గంగా నదిలో స్నానం చేశారు. బ్రాహ్మణులకు అనేకమైన దానాలు ఇచ్చారు. ఆ తరువాత ముని సమాజంతో కలిసి శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై మిథిలా నగరానికి సమీపించారు. రామలక్ష్మణులు ఆ మిథిలా నగర శోభను చూచి చాలా ఆశ్చర్యపోయినారు, సంతోషపడ్డారు. అక్కడ వాపి కూప తటాకాలతోటి అమృత తుల్యమైనటువంటి జలాలు నిండి ఉన్నాయి. మణిమయమైనటువంటి సోపానాలు చూడటానికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. పుష్పాలలో ఉండేటువంటి మకరందాన్ని ఆస్వాదించేటువంటి తుమ్మెదలు ఝంకారాలు చేస్తూ ఉన్నాయి. శీతల మంద మారుతాలు పరిమళ భరితములై ఆహ్లాదకరంగా వీస్తూ ఉన్నాయి. నగరానికి 4 వైపులా ఉద్యానవనాలు, పూల తోటలు, నానా విధమైనటువంటి పక్షులకి ఆలవాలమై ఉన్నాయి. అంతేకాదు చక్కటి పుష్పాలు, ఫలాలతోటి ఆ తోటలు విరాజమానంగా ఉన్నాయి. ఆ నగరం యొక్క శోభ వర్ణించటానికి అలవి కానటువంటి అందంగా ఉంది. సుందరమైనటువంటి అంగడి వీధులు, సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా
తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. ఆ నగరంలో కుబేరుడితోటి తులతూగే ధనికులున్నారు. వ్యాపారస్తులు అంగళ్లలో అమూల్యమైనటువంటి వివిధ రకాల వస్తువులను ప్రదర్శించి అమ్ముతూ ఉన్నారు. ఆ వీధులన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయి. ఆ కూడళ్ళు సుగంధ జలాల చేత తడపబడి ఉన్నాయి. ఆ పురవాసుల యొక్క ఇళ్ళు మంగళకరాలుగా ఉన్నాయి. సాక్షాత్తు మన్మధుడే చిత్రించాడా అన్నట్లుగా మిక్కిలి అందమైనటువంటి చిత్రపటాలు ఆ ఇళ్ల యొక్క గోడల మీద వేలాడదీసున్నాయి. ఆ నగరంలో స్త్రీలు పురుషులు అందరూ కూడా సుందరమైన వాళ్లే. అంత మాత్రమే కాదు, పవిత్రులు, సాధుస్వభావులు, ధర్మాత్ములు, జ్ఞానులు, గుణవంతులు. అలాంటి నిరుపమానమైనటువంటి జనకుని యొక్క నివాస స్థానాన్ని, ఐశ్వర్య వైభవాన్ని చూచి దేవతలు సైతం ఆశ్చర్యచకితులవుతూ ఉంటారు. ఆ రాజప్రాసాదాల చుట్టూ ఉన్నటువంటి వాటి యొక్క ప్రాకార శోభలు చూసిన వాళ్ళందరికీ కూడా సమస్త లోకాలలోని సౌందర్యాలన్నీ కూడా ఒకే చోట కుప్పబోస్తే ఎంత అందంగా ఉంటుందో అలా కనిపిస్తూ ఉన్నాయి. తెల్లటి కాంతులతో దగదగ మెరిసిపోతున్నటువంటి రాజభవనంలో వివిధ రకాల రత్న ఖచ్చితాలైనటువంటి బంగారు జరీ తెరలు వేలాడుతూ ఉన్నాయి. సీతాదేవి ప్రాసాదం యొక్క శోభలు వర్ణించడానికి శక్యం కాని విధంగా ఉంది. అలా అంతటి అద్భుతమైనటువంటి నగరాన్ని చూస్తూ విశ్వామిత్రుడు అన్ని వసతులు ఉన్నటువంటి ఒక మామిడి తోపును చూచి, రఘువీర, ఈ ప్రదేశం నాకు బాగా నచ్చిందయ్యా, మనం ఇక్కడే ఉందాం అన్నాడు. వినయశీలుడైనటువంటి రాముడు అట్లే స్వామి అని తన ఆమోదాన్ని, ఆనందాన్ని కూడా తెలియజేశాడు. ఆ ముని బృందంతో వాళ్ళు అక్కడే ఉన్నారు. విశ్వామిత్రుడి యొక్క ఆగమన వార్త చారుల వల్ల జనక మహారాజుకు తెలిసింది. వెంటనే జనక మహారాజు తనకు విశ్వాసపాత్రులైన మంత్రులు, యోధులు, బ్రాహ్మణులను, వాళ్ళ కులగురు అయినటువంటి శతానందుణ్ణి, ఈ శతానందుడు సాక్షాత్తు అహల్య గౌతముల యొక్క పుత్రుడు, రాజబంధువులను వెంటబెట్టుకుని అత్యంత ప్రసన్నచిత్తుడై విశ్వామిత్రుల వారిని దర్శించడానికి వచ్చాడు. జనక మహారాజు ఆ విశ్వామిత్ర మహర్షికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఆ ముని ప్రసన్నుడై ఆయన్ను దీవించాడు. అప్పుడు జనకుడు ఆ బ్రాహ్మణ బృందానికి వందనాలు చేసి ఆ మునీశ్వరులకి తాను ధన్యుణ్ణైనానని వినమ్రమైనటువంటి వచనాలు పలికి అమితానందాన్ని పొందాడు. కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి రాజుగారిని సుఖాసీనుని చేశాడు. ఆ ఉద్యానవన శోభలను తిలకించడానికి రామలక్ష్మణుడు వెళ్ళి అదే సమయంలో అక్కడికి వచ్చారు. కౌమారావస్థలో కనువిందుగా విస్తూ ఉన్నటువంటి శ్యామ గౌరవర్ణాలతోటి అలరారుతూ ఉన్నటువంటి ఆ రాజకుమారు అందరి హృదయాలను చూరగొన్నారు. శ్రీరాముడి యొక్క రాకతో అందరూ లేచి నిలబడ్డారు. విశ్వామిత్రుడు ఆయన తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. చూడ ముచ్చటైనటువంటి వాళ్ళ అందచందాలను చూసి అక్కడ వాళ్ళ నేత్రాలు ఆనంద పరిపూర్ణమైనవి, వాళ్ళ శరీరాలు పులకించిపోయినాయి. శ్రీరామచంద్రమూర్తి యొక్క మనోహర రూప లావణ్యాలకు అబ్బురపడి ఆ విదేహరాజు జనకుడు నిజంగా విస్మృత దేహుడైనాడు, విదేహుడైపోయినాడు. అసలే ఆయన పేరు విదేహుడు. అటువంటి అందచందాలు కలిగే రామును చూస్తే ఇంకా ఆయన దేహభ్రాంతి విడిచిపెట్టాట. ఆనందపరవశమైనటువంటి తమ యొక్క మనస్సులను పదిలం చేసుకుని జనకుడు మహర్షి యొక్క పాదాలకు మళ్ళీ నమస్కారం చేసి గంభీరమైనటువంటి స్వరంతో, స్వామి విశ్వామిత్ర, ఈ బాలకులు ఇద్దరు కూడా
మునికుల భూషణులా, లేకపోతే రాజకుల దీపకుల, లేదా వేదముల చేత నేతి నేతి అని వర్ణింపబడిన నిర్గుణ నిరాకార పరబ్రహ్మం యొక్క 2 సాకార సగుణ స్వరూపాలా? ఏమి అద్భుతంగా అడుగుతున్నాడు. పరబ్రహ్మ స్వరూపాలా? దయతో చెప్పండి. సహజంగా వైరాగ్యపూర్ణమైనటువంటి నా మనస్సు సైతం వీరిద్దరిని చూచి చంద్రుని చూచిన చకోర పక్షుల్లాగా ముగ్ధ మనోహరం అవుతోంది. ఈశ్వర, నిండు మనస్సుతో అడుగుతున్నాను, వీరిద్దరూ ఎవరు? ఏమీ దాచకుండా దయతోటి వివరంగా చెప్పండి. వీళ్లను చూసినటువంటి తర్వాత నా మనస్సు ప్రేమ పరవశమై బ్రహ్మానంద సుఖాన్ని కూడా కోరుకోవటం లేదు అని అడిగాడు జనక మహారాజు. అప్పుడు ఆ విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి, రాజా, మీరు లెస్స పలికారు. మీ వచనాలు ఎప్పుడు కూడా అసత్యం కావు. ప్రపంచంలోని సమస్త ప్రాణులకు వీరు ప్రియతములు అని మాట్లాడుతూ ఉంటే వింటూ ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు మనస్సులోనే నవ్వుకున్నాడు. రహస్యాన్ని విప్పదలిచినట్లుగా సంజ్ఞ చేశాడు. విప్పవద్దని, రహస్యం చెప్పొద్దు అని సంజ్ఞ చేశాట గురువుగారికి. అప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు, వీళ్ళిద్దరు కూడా రఘుకుల శ్రేష్ఠులైనటువంటి దశరథ మహారాజు యొక్క కొడుకులు. నాకు సహాయంగా ఉండడం కోసం వాళ్ళ తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు వచ్చి నా యజ్ఞాన్ని పరిసమాప్తి చేసి నాకు సహాయం చేశారు. రామలక్ష్మణ నామధేయులైనటువంటి ఈ సోదరులు రూపశీల బల సంపన్నులు. వీళ్ళిద్దరూ రాక్షసులను యుద్ధంలో చంపేసి నా యజ్ఞాన్ని సంరక్షించారు. అప్పుడు జనక మహారాజు, విశ్వామిత్ర మహర్షి, నా పుణ్య విశేషం వల్ల మీ యొక్క పాద దర్శన భాగ్యం కలిగింది. శ్యామ గౌరవర్ణాలతోటి విలసిల్లుతూ ఉన్నటువంటి ఈ సోదర ద్వయం ఉంది, ఆనందానికే ఆనందం చేకూర్చారు. ఈ సోదరుల యొక్క ప్రేమానురాగాలు మనోహరంగా ఉన్నాయి, అత్యంత పవిత్రంగా ఉన్నాయి, లోకానికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి. బ్రహ్మ జీవుల యొక్క అనుబంధంలాగా, బ్రహ్మ జీవుడు అనుబంధంలాగా వీరి యొక్క ప్రేమ సహజంగా ఉంది, వాక్కులకు అందడం లేదు అని ఆ విదేహ భూపతి జనక మహారాజు శ్రీరామచంద్ర ప్రభువుని తదేక దృష్టితో చూస్తూ ఆనంద పులకత గాత్రుడైపోయాడు. ఆయన హృదయం భక్తి పరిపూర్ణమైంది. మహర్షిని ప్రశంసిస్తూ ఆయన యొక్క పాదాలకు మళ్లీ నమస్కారం చేశాడు. అప్పుడు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి తన నగరంలోకి వెంట పెట్టుకు వెళ్ళాడు. అన్ని ఋతువుల్లో కూడా సుఖకరములైన భవనాలలో వాళ్ళని నివసింపజేశాడు. ఏ ఋతువులోనైనా ఆ భవనంలో ఉండొచ్చు. ఆ ఋతువుకు సంబంధించినటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. మనం ఇప్పుడు ఏసీ అంటున్నామే, అలాంటిది. ఉచిత రీతిగా ఆ మహర్షిని సేవించుకొని ఆయన యొక్క అనుజ్ఞతోటి రాజు తన యొక్క భవనానికి వెళ్ళాడు. ఆ రఘువంశ శిరోమణి అయినటువంటి రామచంద్ర ప్రభు అక్కడ ఉన్నటువంటి ఋషులతో కలిసి భోజనాది కార్యక్రమాలన్నీ ముగించుకొని విశ్రాంతి తీసుకొని లక్ష్మణునితో పాటు కూర్చొని ఉన్నాడు. అప్పుడు సూర్యాస్తమయానికి ఇంకా ఒక్క జాము పొద్దుంది. ఇక రామలక్ష్మణులు మిథిలానగర శోభని తిలకించినటువంటి వైభవం అంతా చెబుతున్నాడు. కానీ ఈ విషయాలు ఏవి వాల్మీకంలో ఉండవు. ఆ మిథిలా నగరం యొక్క శోభని తిలకించాలి అని కోరిక లక్ష్మణుడికి ప్రగాఢంగా కలిగింది. వెంటనే విశ్వామిత్ర మహర్షి, అన్నయ్య శ్రీరాముడు అందుకు ఆమోదిస్తారో లేదో అనేటువంటి భయంతో, సంకోచంతో దాన్ని ప్రకటించకుండా లక్ష్మణస్వామి తనలో తాను నవ్వుకుంటూ ఉన్నాడు.
నూతన నగరం యొక్క శోభలను దర్శించాలి అనేటువంటి కుతూహలం బాలురకు ఉండడం సహజమే కదా. లక్ష్మణుని యొక్క మనోభావాలు గ్రహించాడు శ్రీరామచంద్రుడు. ఆయనలో సోదర వాత్సల్యం పిల్లుబిగింది. వెంటనే గురువుగారి యొక్క ఆజ్ఞ తీసుకోవడం కోసం వినయంతో సంకోచంతో ముసిముసి నవ్వులతో ఇలా అంటున్నాడు రాముడు, స్వామి, మా తమ్ముడు లక్ష్మణుడు నగర విశేషాలను చూడాలి అనుకుంటున్నాడు. కానీ భయం వల్ల సంకోచం వల్ల మిమ్మల్ని అడగలేకపోతున్నాడు. మీ ఆజ్ఞ అయితే మేమిద్దరం వెళ్ళి ఈ పట్టణం యొక్క శోభను తిలకించి వస్తాం అన్నాడు. ఈ మాటకు విశ్వామిత్రుడు సంతోషపడి, నాయనా రామ, నీతిని ధర్మాన్ని రక్షించడంలో నీవు అసమానవుడు. భక్తికి వశుడవై నీవు సేవకులకు సుఖానందాన్ని కూరుస్తూ ఉంటావు. కాబట్టి మీ ఇద్దరు సోదరులు వెళ్ళి నగరము యొక్క అందాన్ని తిలకించి రండి. అలాగే మీ యొక్క శరీర సౌందర్య విలాసాలతోటి నగర ప్రజలకు కూడా నేత్ర సాఫల్యాన్ని కూర్చండి అన్నాడు. వాళ్ళ కళ్ళు ఉందుకు, ప్రజలకి కళ్ళు ఉన్న దేనికి? పరమాత్మను దర్శించటానికి. వాటికి సాఫల్యం చేకూర్చమని విశ్వామిత్రుడు అన్నాడు. మిమ్మల్ని ఇద్దరిని కన్నులారా గాంచినటువంటి ఈ పౌరుల యొక్క జన్మలు ధన్యమవుతాయి అని మహర్షి అన్నాడు. అన్నదమ్ములు ఇద్దరు కూడా విశ్వామిత్రుడికి పాద నమస్కారం చేసి లోకులందరికీ కూడా నయనాందకరంగా బయలుదేరారు. పౌరుల యొక్క నేత్రాలు, మనస్సులు వాళ్ళిద్దరి యొక్క అద్భుత సౌందర్యాలకి ఆకర్షణ పొంది వాళ్ళ వెంట నడిచినాయి. రామలక్ష్మణులు ఇద్దరు కూడా పట్టు పీతాంబరాలు ధరించారు. నడుములకు తూణీరాలు బిగించుకున్నారు. రెండు చేతులలో వాళ్ళిద్దరు కూడా ధనుర్బాణాలు ధరించారు. చూపరులందరికీ కూడా అమితమైన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కూరుస్తూ ఉన్నారు. సింహ సదృశ కంధరాలతో, ఆజాను బాహువులతో, విశాల వక్షస్థలం మీద ముత్యాల మాలలతోటి, రాజీవలోచనాలతోటి, తాపత్రయాలను హరించేటటువంటి చంద్ర వదన శోభలతోటి అలరారుతూ ఉన్నారు. ఆ నగరాన్ని దర్శించడానికి ఇద్దరు రాజకుమారులు బయలుదేరారనేటువంటి వార్త విన్నటువంటి ఆ పౌరుల యొక్క ఆరాటం అంతా ఇంతా కాదు. వాళ్ళని చూడటానికి కోసం ఆ పురంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా తమ తమ పనులన్నీ ఎక్కడివక్కడ మానేసి పరుగులు తీశారు. ఆ సోదరులు ఇద్దరు కూడా సహజ సౌందర్యాన్ని చూచి ఆ ప్రజలు తమ యొక్క నేత్రాలు సఫలమైనవి అని ఆనందపడ్డారు. కొంతమంది యువతులు కిటికీల ద్వారా చూస్తూ ఉన్నారు. శ్రీరాముడి యొక్క అపూర్వ సౌందర్యం అనేటువంటి అమృతాన్ని అనురాగంతో జుర్రుకుంటున్నారు. వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్ళు, సఖీ, కోటి మన్మధుల యొక్క సౌందర్యాలు కూడా ఈయన యొక్క అందచందాల ముందు దిగదుడిపే. మానవులలో, మహర్షులలో, నాగులలో, దేవతలలో ఇలాంటి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు లేరు. ఒకవేళ ఆ విష్ణుమూర్తే 4 భుజాల వాడు, బ్రహ్మ గనకైతే 4 శిరస్సులు గలవాడు, ఇక శివుడు సంగతి సరే 5 ముఖాలు వాడే కాకుండా భయంకర వేషధారి. విష్ణుమూర్తి అయితే 4 భుజాలుంటాయి, బ్రహ్మ అయితే 4 తలలుంటాయి, శివుడైతే 5 ముఖాలతో ఉంటాడు. కాబట్టి చెలి, అందంలో ఈయనతోటి పోల్చదగిన వారు దేవతలలో కూడా ఎవరూ లేరు. ఎంత అద్భుతమైన భావన చూడండి.
ఈ జంట, ఈ ఇద్దరు యువకులు దశరథ మహారాజు గారి యొక్క కొడుకులు. యుద్ధంలో రాక్షసులను సంహరించి విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని సంరక్షించారు. ఆ శ్యామల వర్ణగాత్రుడున్నాడే, కమల నేత్రాలతోటి ధనుర్బాణధారి, మారీచ సుబాహుల యొక్క మదాన్ని అడిచినటువంటి వాడు, జ్యేష్ఠుడు, కౌసల్యానంద వర్ధనుడు. బంగారు వన్యవాడున్నాడే రెండోవాడు. ఆయన విల్లంబులతో కూడి శ్రీరాముడు వెంట నడుస్తూ ఉన్నాడు. అతడి యొక్క తమ్ముడు సుమిత్రానందవర్ధనుడైనటువంటి వాడు లక్ష్మణుడు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అలనాడు శ్రీకృష్ణ భగవానుడు మథురా నగరానికి వచ్చినప్పుడు తన సోదరుడితో కలిసి ధనుర్యాగానికి ఇదే విధంగా ఆ నగరంలో ఉండేటి వాళ్ళంతా కూడా డాబాల మీద నిలబడి, బాల్కనీల్లో నిలబడి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యాను అనుగ్రహాన్ని పొందడం కోసం ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఇట్లాగే వర్ణించారు. అక్కడ ఉండేటువంటి ఆ కాంతాలంతా కూడా దాన్నే ఇక్కడ కూడా తులసీదాసు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ అన్నది ఈ వరుడు జానకీదేవికి తగినటువంటి వాడు. ఓ చెలి, మన జనక మహారాజు ఈయన యొక్క రూప లావణ్యాలను బాగా గనక చూస్తే తన ప్రతిజ్ఞను కూడా విడిచిపెట్టి జానకీదేవినిచ్చి ఇతనికి వివాహం జరిపిస్తాడు. ఏమిటి ఆయన ప్రతిజ్ఞ? శివధనస్సు ఎక్కువ పెట్టడం. అది కూడా మర్చిపోతాడు. ఇంకొక భామిని అంది, జనక మహారాజు వీళ్ళిద్దరిని గుర్తించాడు. ఆ మహర్షితో పాటు వీళ్ళను కూడా సాదరంగా సన్మానించాడు. కానీ రాజు తన ప్రతిజ్ఞను విడిచిపెట్టడు. ఎందుకని? విధికి వసుడై అతడు పట్టుదలతో అవివేకాన్ని ఆశ్రయిస్తాడు అన్నది ఒక ఆమె. ఇంకొక అమ్మాయి అన్నది, విధాత ఉన్నాడే ఆయన బుద్ధిమంతుడు, యోగ్యతను అనుసరించే ఫలితాలు ఇస్తాడు అని విన్నాను నేను. కాబట్టి సీతమ్మకు ఇతడే వరుడవుతాడు, ఇందులో సందేహం లేదు. ఒకవేళ దైవికంగా ఆ ఇరువురికి మూడు ముళ్ళు పడితే మనం అందరం కూడా కృతార్థులం. చూడండి ఏమనుకుంటున్నారు ఆ పౌరులంతా, అమ్మవాళ్ళు. నా హృదయం మిక్కిలి ఆతురతకు లోనవుతోంది. ఆ స్త్రీ అంటోంది, ఈ పెళ్లి గనక జరిగితే ఆ నెపంతోనైనా సరే ఇతడు మళ్ళీ మళ్ళీ మన నగరానికి వస్తాడు. ఎందుకని? మన రాజుగారికి అల్లుడైతే వస్తాడు కదా. వాస్తవానికి రామచంద్ర ప్రభు వచ్చిందే లేదు. మళ్ళా ఎక్కడ వాల్మీకి మహర్షి రాయలే. లేకపోతే మళ్ళా ఈయన చూడటానికి వీలు పడుతుందా మనకి? మన యొక్క పూర్వజన్మ పుణ్యఫలంగా ఇలాంటి సంఘటన జరుగుతుంది అనగానే ఇంకొక అమ్మాయి, నెచ్చిలి నువ్వు చక్కగా బలికావు, ఈ వివాహం అందరికీ కూడా శుభప్రదం. ఇంకో ఆమెన్నది, చెలి ఆ శివధనస్సు చాలా కఠినమైంది, చాలా బరువైంది. చూడబోతే ఈ రాజకుమారుడు మిక్కిలి సుకుమారుడుగా కనిపిస్తున్నాడు. ఒక విధంగా ఇది అసమంజసమేమో అన్నది. ఆ మాట విని ఇంకొక కోమలాంగి, సఖి ఈ విషయంలో నేను విన్నది ఏమిటంటే, ఇతడు చూడటానికి చిన్నవాడుగా సుకుమారుడుగా ఉన్నాడు, కానీ గొప్ప ప్రతిభాశాలి. ఘోర శాపానికి గురైనటువంటి అహల్య ఈ మహానుభావుడి యొక్క పాదధూళి సోకినంతనే పవిత్రమై తరించిపోయిందిట. ఇక శివధనుస్సును విరవడం ఈయనకి అదెంత పని? ఈ విశ్వాసాన్ని ఎన్నడూ కూడా పొరపాటుగానైనా వదలకూడదు, నమ్మకాన్ని కోల్పోవద్దు. ఆ సీతాదేవిని సృష్టించిన ఆ బ్రహ్మదేవుడు ఈ శ్యామలాంగుని ఆమెకు తగిన వరుడుగా నిర్ణయించుంటాడు అనేసరికి ఈ మాటలు అందరికీ ఆనందం కలిగించినాయి.
అలాగే జరిగి తీరుతుందని అందరూ ముక్త కంఠంతో అనుకున్నారు. ఆ సోదరులిద్దరూ కూడా నగరం యొక్క తూర్పు దిశగా నడిచారు. అక్కడ ధనుర్యాగం కోసం ఒక రంగం సిద్ధం చేయబడి ఉన్నది. అతి విశాలమైనటువంటి ప్రాంగణం మధ్యలో ఒక సమున్నతమైనటువంటి రమ్యమైన వేదిక నిర్మాణం చేసి ఉన్నది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.